కోహ్లీ అన్న పోయి పోయి మన ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో పడ్డది, ఆ తర్వాత సిఎస్కేతో పడ్డది. మళ్ళా రెండు వాళ్ళ హోమ్ గ్రౌండ్సే. యాజ్ ఏ కెప్టెన్గా నాకు ఫస్ట్ రెండు మ్యాచ్లే పెద్ద పరీక్షగా మారినాయి కదా. పాటిదర్ తమ్ముడు, ఐపీఎల్లో ఏ టీం చిన్నది కాదు, ఏ టీం పెద్దది కాదు. అన్ని టీంలు సమానమే. అన్ని టీంలల్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో దంచి కొట్టిన ప్లేయర్స్ ఉంటారు. అలాంటప్పుడు కేకేఆర్తో పడ్డదా, సిఎస్కేతో పడ్డదా, లేకపోతే ఎంఐతో పడ్డదా, డీసీతో పడ్డదా, ఇవన్నీ ఆలోచించద్దు. ఏ టీంతోని మ్యాచ్ ఉన్నా గెలుచుకుంటూ పోవడే మన లక్ష్యం. ఎస్, ఎక్సలెంట్గా చెప్పినావు కోహ్లీ అన్న. నువ్వు ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు చెలరేగిపోతా. తమ్ముడు, 20 ఓవర్లల్లా 16 ఓవర్లు స్పిన్నే వేపిత్తా. ఇంకా ఏం వేపియా, ఓన్లీ స్పిన్నే వేపిత్తా. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, మొయిన్ అలీ, మయాంక్ మార్కాండే కథ మొత్తం వేరే ఉంటుంది. అదేదో మీ దగ్గరనే స్పిన్నర్లు ఉన్నట్టు మాట్లాడతావేంది వేరానే, మా దగ్గర లేరా? మీతోని మ్యాచ్ గెలవడానికి మీ టీంలోకి వెళ్ళే తీసుకున్నాం. సుయాష్ శర్మ, తర్వాత లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా వట్టిగా స్పిన్నేసుడే కాదు, బ్యాటింగ్లో దంచి కొడతారు. ఎందుకో తెలియదు, ఈ ఆర్సీబీతోని మ్యాచ్ అంటే చాలు నా లోపల నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. మీరు బ్యాటింగ్ ఫస్ట్ చేసిర్రనుకో, నా బౌలింగ్తోని వారు వన్ సైడ్ చేస్తా. అదే మాకు బ్యాటింగ్ ఫస్ట్ వచ్చిందనుకో, నా బ్యాటింగ్తోని వారు వన్ సైడ్ చేస్తా. సునీల్ నారాయణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నీ బ్యాటింగ్కి భయపడే రోజులు అయిపోయినాయి నారాయణ అన్న. ఇప్పుడు మా టీంలకి భూవీ భయ వచ్చిండు. నీ అడ్డిగుడ్డి బ్యాటింగ్ ఇక నడవది. అవుట్ స్వింగో ఇన్ స్వింగో వేసి నిన్ను ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేస్తాడు మా భూవీ భయ్. ఎస్, నేను మీ టీంలో ఉన్నాక గా నారాయణ అవుట్ చేయనా? యూనివర్స్ పాస్ క్రిస్ గేలే నా బౌలింగ్లో బ్యాటింగ్ ఆడడానికి భయపడతాడు. ఈ సునీల్ నారాయణ పుల్లదియేనా వట్టిగానే పిసుకుతా. ఏంది రోహిత్ బ్రో, ఐపీఎల్ 4 రోజులలో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా మాల్దీవ్స్లో మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినావు. నేను ధోని భయ్ అందరం వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా అంటే నువ్వు మాత్రం మంచిగా చిల్ అయ్యి వచ్చినావు కదా. ఐసీసీ టోర్నమెంట్ అయితే 2 నెలల ముందు నుంచే ప్లానింగ్, ప్రాక్టీసు అన్నీ షురూ చేస్తా. అదే ఐపీఎల్ అయితే 2 రోజులు చాలు. అయినా ఇప్పుడు నేను కెప్టెన్ కూడా కాదు, ఎట్లయినా నన్ను ఇంపాక్ట్ ప్లేయర్గానే వాడుకుంటారు. బ్యాటింగ్కి రావాలి, 6లు 4లు కొట్టాలి, మళ్ళీ పోయి పెవిలియన్లో కూర్చోవాలి. వెరీ సింపుల్. విరాట్ అన్న, ఈ దేవుడు కూడా ఉన్నోళ్ళకే మళ్ళీ అన్ని ఇస్తా అంటాడు, లేనోళ్ళకి ఏమి ఇయ్యడు. ఆల్రెడీ మెన్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి 5 ట్రోఫీలు ఉండగా కూడా ఉమెన్స్ ఐపీఎల్లో 3 సీజన్లు జరిగితే 2 ట్రోఫీలు మళ్ళీ వాళ్ళే గెలిచిర్రు. పాపంగా డీసీ ఉమెన్స్ టీము 3 ఐపీఎల్ సీజన్లలో 3 సార్లు ఫైనల్కి పోయి కూడా గెలవలే. ఇక మన ఐపీఎల్లో సిఎస్కే 5 సార్లు, ఎంఐ 5 సార్లు, కేకేఆర్ 3 సార్లు. ఇక మిగిలిన టీమ్స్ ఇంతవరకు ట్రోఫీ గెలవలే. గెలిచిన టీమ్స్ కూడా వాళ్ళు ఎప్పుడు గెలిచిల్లో వాళ్ళే మర్చిపోయిల్లు. ఉన్నవాడే కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు ఐపీఎల్ ట్రోఫీ, అందరూ మన పిల్లలే. బాధపడకువే అక్షరు, ఈసారి ఐపీఎల్ గెలవనే టీమ్సే స్ట్రాంగ్ ఉన్నాయి. ఈసారి డీసీ, ఆర్సీబీ, పీబీకేఎస్, ఎల్ఎస్జీ ట్రోఫీ గెలవని టీమే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలి. ఎవరో ఒకరు ట్రోఫీ గెలవాలి. మీరు ప్లే ఆఫ్స్ దాకా పోయే ముందు ఫస్ట్ ఈ బిక్షు యాదవ్ని దాటుకొని పోవాలి. ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ని, ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ని వేసుకొని వచ్చి నాకు కాంపిటీషన్ ఇస్తా అంటే కుదురుతుంది అనుకుంటారా? మీ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్ ఇద్దరు కొట్టిన 6లు నేను ఒక్కనే కొడతా. వాళ్ళిద్దరు తీసిన వికెట్లు నేను ఒక్కనే తీస్తా. రసల్ రప్పా రప్పా. ఎస్, రప్పా రప్పా. రప్పా అంటే రజత్ పాటిదర్. నేను ఎలాగోలా కెప్టెన్సీ చేసి బయటికి ఇవ్వడానికి రాలేదు, ఆర్సీబీని ట్రోఫీ గెలిపించడానికే వచ్చిన. నువ్వు చేసే బ్యాటింగ్కి, మీ నరేన్ చేసే బౌలింగ్కి భయపడే రోజులు పోయినాయి. చూస్తారు కదా ఈ రప్ప ఆడించే ఆట. అదంతా ఓకే కానీ పాటిదారు బ్రో, ఎస్ దయాలనైతే ఆడిపిత్తాలి కదా ప్లేయింగ్ లెవెల్న. అది మాత్రం ముఖ్యం బిగులు. అసలే 6లు కొట్టి చాలా రోజులు అవుతుంది. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినవు రింకు బ్రో. ఒకప్పుడు ఎస్ దయాల్ వేరు, ఆర్సీబీలకు వచ్చినాక ఎస్ దయాల్ వేరు. సింగిల్ 6 కొట్టనీయకుండా నీ పుల్లది ఇత్తా. పాటిదారు తమ్ముడు, కేకేఆర్తోని మ్యాచ్. మన టీంలో 2 ఎక్స్ కేకేఆర్ ప్లేయర్లు ఉన్నారు. ఒకళ్ళు సుయాష్ శర్మ, ఇంకొకరు ఫిలిప్ సాల్ట్. వీళ్ళిద్దరిని వాడుకునే మనం ఈ మ్యాచ్ గెలవాలి. ఏగా పిచ్ మీద నేను బౌలింగ్ వేసి ఉన్న కోహ్లీ అన్న, వాళ్లకు వరుణ్ చక్రవర్తి ఎట్లేస్తాడో మనకు నేను అట్లేస్తా, మీరు టెన్షన్ పడకుల్లి. సాల్ట్ బ్రో, కోహ్లీ అన్న చెప్పింది కరెక్టు. నువ్వు పోయిన సంవత్సరం కేకేఆర్ తరపున ఎట్లా రప్ప రప్ప 6లు 4లు ఒకటి గెలిపించినవో ఈ సంవత్సరం కూడా నువ్వు మనకు పవర్ ప్లేలో అట్లనే ఆడాలి. సాల్టు, ఆక్షన్ల బట్లరు, రాహుల్ ఉండంగా కూడా నిన్నే తీసుకున్నాం. ఇక నువ్వు కనుక తొందరపడి అవుట్ అయినావు అనుకో, పవర్ ప్లే మొత్తం నేను పాడికలే బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. కోహ్లీ అన్న, గట్ల అవుట్ అవుతామని భయపడితే మనం 6లు 4లు కొట్టలేం. మనదంతా అవుటా రైటా అన్నట్టే ఉంటుంది. గెట్ రెడీ ఫర్ బ్లాస్ట్. అంటే మీ సాల్ట్ 6లు 4లు కొడుతా అంటే మా క్యూడీకి ఏమన్నా సింగిల్ తిత్తాడు అనుకుంటా. వన్స్ మా డీకా కొట్టుడు స్టార్ట్ చేసిండు అనుకో, సినిమా మొత్తం వేరే ఉంటుంది. అరే మనకి ఎలివేషన్లు ఎందుకు రహానే బై, అన్ని మ్యాచ్లోనే. పాటిదర్ తమ్ముడు,
లాస్ట్ సీజన్ ఫస్ట్ హాఫ్ అయిపోయాక టేబుల్ లాస్ట్లో ఉన్న మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినామంటే దానికి కారణం వరుసగా నువ్వు కొట్టిన 50లే. ఈ సీజన్ కూడా నువ్వు గట్లనే ఆర్సీబీని ప్లే ఆఫ్స్ దాకా తీసుకుపోవాలి యాజ్ ఎ కెప్టెన్గా. థ్యాంక్స్ ఫాఫ్ అన్న. వేరే టీంలకు పోయినా కానీ ఇంకా ఆర్సీబీని మర్చిపోలేదు. ఫాఫు, వాస్తవం చెప్పాలంటే నిన్ను మేము రిలీజ్ చేసినాక ఇవ్వలు తీసుకోరు కావచ్చు అనుకున్నా. అలాంటిది నిన్ను డీసీ తీసుకున్నది, వైస్ కెప్టెన్ కూడా చేసింది. ఈ సీజన్లో మాతోని 2 మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఏం చెప్తావు మరి? చేసేదేమున్నది కోహ్లీ బ్రో. మన ఆర్సీబీ లాగానే ఈ డీసీ కూడా స్టార్టింగ్ నుండి ట్రోఫీ కోసం పోరాడుతూనే ఉన్నది. ఇక వాళ్ళు నన్ను తీసుకునే కాకుండా వైస్ కెప్టెన్ కూడా చేసిర్రు. ఇక వాళ్ళని గెలిపించడం నా వృత్తి ధర్మం. నిన్న ఆక్షన్లాగా తీసుకోకుండా తప్పు చేసినాం ఫాఫు. తీసుకొని బెంచ్ మీద కూర్చోబెట్టాల్సింది. ఓకే బాయ్స్, మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు ఆడినట్టే ఆడితే సింపుల్గా వాళ్ళే ఓడిపోతారు. ఫోకస్ ఆన్ ద గేమ్. టాస్ గెలిచినా ఓడిపోయినా మ్యాచ్ మాత్రం మనమే గెలవాలి. రహానే అన్న, మమ్మల్ని చాలా తక్కువ అంచనా ఎత్తాను నువ్వు. లక్కు మంచిగా లేక ఇంతవరకు మేము ట్రోఫీ గెలవలేకపోవచ్చు, కానీ మాతోని మ్యాచ్ ఆడాలంటే మంచి మంచి టీమ్సే భయపడతాయి. నువ్వు స్పిన్నర్లతో నేర్పించినా పేసర్లతో నేర్పించినా అసలు నారాయణ, క్యూడీకే, వరుణ్ చక్రవర్తి ఎవరినైనా తెచ్చుకో. ఫస్ట్ మ్యాచ్ మిమ్మల్ని ఓడించే విధానం చూసి నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే భయపడాలి. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ గురించి మీరు మర్చిపోలే. లీగ్ మ్యాచ్లలో లాస్ట్ మ్యాచ్ కూడా మళ్ళీ మన ఇద్దరి మధ్యలోనే ఉన్నది. కాకపోతే ఈసారి మీ హోమ్ గ్రౌండ్లో ఆ మ్యాచ్లో గెలవడానికి ప్రయత్నించండి. అంతే అంటావా? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, మన వీడియో జస్ట్ స్పూఫ్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మన స్పూఫ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీరు చూసి నవ్వుకోవడం మాత్రమే. ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే వీడియోలో చెప్పినట్టే ఐపీఎల్లో ప్రతి టీం స్ట్రాంగ్ టీమే. ప్రతి టీము ఇంకో టీంని ఓడించే సత్తా ఉన్న టీమే. ఆర్సీబీలో ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు, అట్లనే కేకేఆర్లో కూడా ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ఏ టీం అయినా గెలవచ్చు. ఐపీఎల్ని కూడా మీరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడాలి. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇదేమో ఇంటర్నేషనల్ క్రికెట్ లెక్క నేను ఆ టీం ఫ్యాను ఈ టీం ఫ్యాన్ అనుకుంటే వచ్చేదేమి ఉండదు. ఐపీఎల్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. సో ఆఫ్ కోర్స్ యంగ్ ప్లేయర్స్, యంగ్ టాలెంట్ బయటకు వస్తుంటుంది, కానీ మెయిన్ పర్పస్ ఫ్రాంచైజీస్ పైసలు సంపాదించుకుంటారు, ప్లేయర్స్ పైసలు సంపాదించుకుంటారు, బ్రాడ్కాస్టర్స్ పైసలు సంపాదించుకుంటారు. సో ఒక మూవీ చూసి మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో అట్లా ఒక మ్యాచ్ చూసి కూడా ఎంజాయ్ చేయాలి అంతే. ఇక ఇంకో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ టీం ఖచ్చితంగా గెలుస్తుంది, ఆ టీం ఖచ్చితంగా గెలుస్తుంది అని మీరు పైసలు పెట్టి పొడగొట్టుకోకూడదు. ప్రతి సీజన్ నేను చెప్తూనే ఉంటాను మీకు, మన వీడియోస్లో ఉంటుంది, మీరు కావాలంటే పోయి చెక్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు పైసలు పెట్టి అయితే పొడగొట్టుకోకూడదు. అలా లాస్ అవ్వడు తప్ప గెలుచుడు ఉండదు. ఇక ఇంకోటి ఏంటంటే ఈ యాప్స్ కానీ సైట్స్ కానీ ఎప్పుడు మీ దగ్గరికి రావడానికి ఏదో ఒక విధంగా ట్రై చేస్తూనే ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏ రేంజ్కి పోయిందంటే మీ పర్సనల్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కాదు, అసలు మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒకటి మాత్రం నేను మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తా, ఏ టీం గెలుస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఈవెన్ ఫ్యాంటసీ గేమ్స్ లో కూడా స్కిల్ ఉంటుంది అంటారు, కానీ అది కూడా ప్యూర్ లక్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఐపీఎల్ ఏం కొత్తగా అత్తలేదు, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోండి, జస్ట్ మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ కొంతమంది పిల్లగాళ్ళకి ఎగ్జామ్లు కూడా నడుస్తున్నట్టున్నాయి. సో ఎగ్జామ్స్ ఇంపార్టెంట్, సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్స్ మంచిగా రాయండి. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనుకుంటా. వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తే ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.